ఆయన కోట్లు వెనకేసిన నాయకుడు కాదు. కాంట్రాక్టుల కోసం పైరవీలు చేసిన నాయకుడు కాదు. జనం కోసం, జనంలో నుంచి జనం మంచి కోసం పనిచేసిన అసలు సిసలు ప్రజానాయకుడు. ఆయనకు ఫార్చునర్ కారు లేదు, కనీసం ఇండికా కూడా లేదు. పేదవాడి సైకిలే ఆయనకు వాహనం. పేదరికాన్ని చూస్తూ, పేదరికాన్ని అనుభవించి, పేదల కోసమే పనిచేయటానికి ఎర్ర జెండా ఎత్తి, నేటిగా ఎత్తిన జెండాను దించకుండా ప్రజల కోసమే పనిచేస్తున్న నికార్సైన రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు నిర్వచనం మార్చేసిన వాడిని కాదు, నిజాయితీగా రాజకీయాన్ని నడిపిస్తున్న ఈ నేతను చూడాలి. హైదరాబాదులో ఎంజాయ్ చేసి ఎప్పుడో ఒకసారి వచ్చే ఎమ్మెల్యే కాదు, అడవి బిడ్డగా పుట్టి ఆ అడవి బిడ్డల కోసమే పనిచేస్తున్నాడు ఆ లీడర్. ఆ మహానుభావుడి బయోపిక్ తీయాలనుకోవడమే ఓ సాహసం. అందులో హీరోగా యాక్ట్ చేయాలని కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒప్పుకోవడం మరో సాహసం. ఎందుకంటే నేటి తరానికి విలువలు, నిజాయితీ అంటే ఎక్కదు. కత్తితో 100 మందిని, గన్తో 1000 మందిని కాల్చేసి హీరోయిన్ చుట్టూ డ్యాన్స్ చేసే సినిమాలు ఎక్కుతాయి. అయినా గుమ్మడి నరసే లాంటి నిజాయితీపడి జీవితాన్ని పరిచయం చేయాలనుకుంటున్న వారికి నిజంగా చేతులెత్తి మొక్కాలి. కనీసం వారి సినిమాను చూసి ఒక్కరి ఆలోచన మారి జనం కోసం పనిచేసిన వారికి 100 కోట్ల కలెక్షన్ వచ్చినట్లే.